తెలివైన మొగాడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ఈ జనరేషన్ లో తెలివైన అబ్బాయి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? బొంగేం కాదు. మీకు పెళ్లి కాలేదు అనుకుందాం, నేను ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పెళ్లి వద్దంటాను నేను. నువ్వు కూడా చేసుకో. జనరల్ గా హస్బెండ్స్ అందరూ వాళ్ళ వైఫ్ కి ఫోన్ పాస్వర్డ్ చెప్పరు. ఎందుకు చెప్పరు? అవును సార్, ఇప్పటి వరకు రాజీవ్ నాకు చెప్పలేదు. రాజీవ్ కూడా అది ఒకసారి రాజీవ్తో మాట్లాడాలి నేను. మేడం మీరు న్యాయం చూడాలి కదా, చైర్లు అయితే తలగిస్తారా విన్నింగ్ అడిగి? నువ్వు మూసుకొని రాహే. టచ్ అయింది, నేను కూర్చున్నా. ఒక్క నిమిషం ఈసారి మళ్ళీ చైర్ చేరిపోయి ఇప్పుడు ఏమంటారు చెప్పండి. ఉన్న దున్నోడు చెప్పావు రాంప్రసాద్, మూసుకుని కూర్చో. చిన్న కథ కదిరిద్యా. రెక్కలు తొడిగి రపరపలాడి రేవాల్తుంది కోరిక. ఏవండి, నిన్న నాగబాబు గారు మన ఇంటికి వచ్చి ఆ చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేశారండి. మీరు ఇంకేం టెన్షన్ తీసుకోకండి. అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది జానకి. ఆయన చిన్న చిన్న అప్పులు తీర్చారంటే ఏదో పెద్ద అప్పుకే ట్రై చేస్తున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఇంకా లేదు రే. నేను మీ అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నాం. జానకి, నా ఏది కత్తి అందుకో జానకి. ఆ కత్తి అందించి పిడిగోడు ఊడిపోయిందండి. సంక్రాంతి అంటేనే మన పూర్వీకుల్ని గౌరవించే ఆచారం ఉంది. ఇందులో కొంతమంది బట్టలు పెడదాం అనుకుంటున్నారు. కన్న పిల్లల దూరం అయితే ఎంత బాధ ఉంటుందో అని తీసుకెళ్లి అట్లా పెడుతున్నప్పుడు మా వల్ల కాలే. లేని జీవితం అసలు ప్రతిరోజు అల్లయ్య. అసలు ఎవడ్రా నువ్వు? 11 సంవత్సరాల నుంచి మనం వేసే స్కిట్లకు నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వుతున్నా ఆ పెద్ద ఆయనకి శిష్యుని. 1.5 సంవత్సరం నుంచి రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచుతున్న పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని. సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం. ఈ సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు మీ ఈటీవీలో.